రేపు సిద్దిపేటలో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు షా. ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా సభకు హాజరు కానున్నారు కేంద్ర హోంమంత్రి. రాష్ట్రంలో 5 భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది బీజేపీ అధిష్టానం. రాష్ట్రంలో అమిత్ షా పర్యటనకు అంతా సిద్ధం చేశారు కమలం నేతలు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు షా. తెలంగాణలో నిర్వహించే 5 బహిరంగ సభలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. మిగతా సభ్యుల సమావేశాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు హాజరు కానున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో విభజన ఆలోచనలున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. దేశ సరిహద్దులు చెరిపేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అవినీతి కేసులో కేజ్రీవాల్, కవిత జైలుకెళ్లారని చెప్పారు. ఎన్నికల్లో దేశాన్ని విభజిస్తామని చెప్పిన వారికి కాంగ్రెస్ టికెట్లిస్తోందన్నారు. హైదరాబాద్ లో ఈసారి బీజేపీ అభ్యర్థి మాధవీలత గెలుస్తారన్నారు అనురాగ్ ఠాకూర్. कांग्रेस का मैनिफेस्टो चीख पुकार कर कह रहा है, जहां एक और वो टुकड़े टुकड़े गैंग की सोच को लेकर अपना मैनिफेस्टो बनाते हैं। आज देश की संपत्ति की बात करें, संतान की बात करें, सीमा और सुरक्षा की बात करें या फिर सनातन की बात करें, उसको सुरक्षित करने का समय आया है. ఎన్నికల ప్రచారం విస్తృతం చేశారు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. పార్లమెంటు పరిధిలో ఎన్నికల క్యాంపెయిన్ చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జీప్ యాత్ర నిర్వహించారు. కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు కాలనీ ప్రజలు. ఒట్టేసి దేవుడితో రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. సీఎం ఎక్కడికి వెళ్లినా దేవుడిపై ఒట్టేసి హామీలను అమలు చేస్తామంటున్నారని తెలిపారు. చొప్పదండిలో పార్టీ సమావేశంలో పాల్గొన్నారు సంజయ్. దేవుడి గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే కరెక్ట్, తాను మాట్లాడితే తప్ప అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవుళ్ల మీద ఒట్టు పెడుతున్నారు. బండి సంజయ్ ఏమో దేవుళ్ల గురించి మాట్లాడితే ఇక్కడ కొంతమంది నోటి దురద ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊకే బండి సంజయ్ దేవుడు అంటాడు, ధర్మం అంటారు అని చెప్పి నన్ను తిడతారు. మరి ముఖ్యమంత్రి గారే ఆలంపూర్ పోతే అమ్మవారి మీద ఒట్టు అంటున్నాడు, యాదగిరి పోతే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు అంటున్నాడు, భద్రాచలం పోతే రాముల అమ్మవారి మీద ఒట్టు అంటున్నారు, వరంగల్ పోతే భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు అంటున్నాడు. వాళ్ళు ఒట్టేస్తే వాళ్ళు దేవుని గురించి మాట్లాడితే తప్పు లేదట. బండి సంజయ్ అక్షింతల గురించి, రాముడి గురించి, అయోధ్య రామాలయం గురించి మాట్లాడితే మాత్రం ఇక్కడకు భయపడుతున్నారు. బీఆర్ఎస్ ను ఓఎల్ఎక్స్ లో సేల్ అని పెట్టినా కొనేవాళ్లు లేరని విమర్శించారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. బీఆర్ఎస్ పార్టీ ఖతమైందన్నారు. అభద్రతా భావంతో కాంగ్రెస్ ప్రజలను అయోమయానికి గురి చేస్తోందన్నారు. సికింద్రాబాద్ లో గెలిచేది బీజేపీ, దేశంలో అధికారం చేపట్టేది కూడా బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు లక్ష్మణ్. వాళ్ళ కోన్ కిస్కా గొట్టంగాళ్ళ మాదిరిగా ఈ బీఆర్ఎస్ ఎవరు, ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎవరు, ఈ దేశానికి ప్రధానమంత్రి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైపోయింది. ఎక్కడ కూడా రాహుల్ గాంధీ కనీసం కాంగ్రెస్ పార్టీలోనే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించలేని నిస్సహాయ స్థితి. విపక్ష కూటమి సంగతి దేవుడెరుగు. కాంగ్రెస్ పార్టీలో కూడా గెలిస్తే మా ప్రధానమంత్రి లేతే ఈ ఎన్నికల్లో మా నాయకుడని చెప్పలేని దయనీయ స్థితిలో ఉన్నారంటే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే భారత్ ను రోహింగ్యాలు, తీవ్రవాదులకు అడ్డాగా మారుస్తారని కామెంట్ చేశారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశానికి ప్రమాదకరమన్నారు. మోదీ సర్కార్ అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిచ్చిందన్నారు అరవింద్. ఇదేం విచ్చలవిడతానండి, బరి తెగించిన మేనిఫెస్టో ఇది. అందరు ఉలిక్కిపడే మేనిఫెస్టో ఇది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే భారతదేశం ISIS కి అడ్డా అవుతుంది. ఈ లెక్క ప్రకారం అల్లకల్లోలంగా మారుతుంది భారతదేశం. చెప్పేదేముందండి, ఇప్పుడు కళ్ళు తెలుసుకోకపోతే ఎట్లా? వాళ్ళది ఉన్నది రాసి చదువుతున్నాం మేము, వాళ్ళ మేనిఫెస్టోలను చదువుతున్నాం మేము. ఇక నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. జాతీయ నేతలు సహా ఇతర రాష్ట్రాల నేతలతో ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారు.